క్రైస్తవులు అంటే ఎవరు? చర్చికి వెళ్ళి మేము యేసుప్రభువులో దిగాం, మేము యేసుప్రభువుని కొలుస్తున్నాం, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం, మేము యేసుప్రభువులో ఎక్కాం అనేవాళ్ళు కాదు. క్రైస్తవులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే తాము పాపులమని గుర్తెరిగి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మ రూపేణ యేసుక్రీస్తుని అంగీకరించి సాక్ష్యం ఇస్తారో వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేగాని యేసుప్రభువులో దిగిన వాళ్ళని, యేసుప్రభువులో ఎక్కిన వాళ్ళని, యేసుప్రభువులో కొలిచిన వాళ్ళని క్రైస్తవులు అన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది చాలా మంచిది. శ్రమ వచ్చినప్పుడే మనం దేవుని మీద ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఒకవేళ మన జీవితంలో శ్రమలు కానీ శోధనలు కానీ రాలేదనుకో, మనం దేవుని మర్చిపోయి శుభ్రంగా తినేసి పడుకుంటాం, అంతకుమించి ఇంకేం జీవి. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది చాలా అవసరం కూడా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం అతిశయపడాలి. ఎందుకనంటే శ్రమలు అందరికీ రావు. ఒక క్రైస్తవుడు అనుభవించేటువంటి శ్రమలు ఇంకెవరు అనుభవించరు. ఎప్పుడైతే మనం శ్రమల గుండా ప్రయాణం చేస్తామో అప్పుడు మన జీవితం అనేది బాగుంటుంది. అప్పుడు మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అయితే ప్రతిసారి శ్రమ వచ్చినప్పుడు పరిష్కారం కోసం కాకుండా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే అది క్రైస్తవ్యం బోధించేది.